హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ప్రతి ఐపీఎల్లో కూడా మనం కొంతమంది యంగ్ ప్లేయర్స్ని వాళ్ళ టాలెంట్ని చూసి కూడా అర్రే ఏమన్నా ఆడుతున్నాడా ఈ అబ్బాయి అని అనుకుంటూ ఉంటాం. ఈ అబ్బాయిని ఫాస్ట్ ట్రాక్ చేయాలి, తీసుకొని రావాలి ఇండియన్ టీం కానీ కొంత మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఇంకొక సీజన్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటూ ఉంటాం. అలా లాస్ట్ ఇయర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఈ ఇయర్ కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఫ్రాంచైజీ నుంచి అట్లీస్ట్ ఒకడైతే ఖచ్చితంగా ఉంటాడు ఐపీఎల్లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది టోర్నమెంట్. సో ఈసారి హూ ఆర్ దోస్ అండ్ ఎవరు అవుతారు ఫైండ్ ఆఫ్ ద సీజన్? లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ టైం కొంతమంది పేర్లు చాలా ఇంప్రెస్ చేసాయి అండ్ వాళ్ళ ఆట తీరు కూడా చాలా ఇంప్రెస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అంకుష్ రఘువంశీ కేకేఆర్ నుంచి ఆడిన తక్కువ సేపులో అయినా కూడా క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్, మంచి స్టైల్ ఉంది, మంచి ఆట తీరు ఉంది అండ్ బాగా ఆడతాడని చెప్పేసి ఒక నమ్మకం లాంటిది వచ్చింది. సో అలాగే అర్షిన్ కుల్కర్ని గురించి లాస్ట్ 1 yearగా వినిపిస్తూ వచ్చింది, లేదు ఇతనిలో మంచి టాలెంట్ ఉంది, హీ కెన్ డూ వెల్, మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలడు, అతని నమ్మచ్చు విత్ విచ్ ఎవర్ రోల్ ఈస్ గివెన్ టు హిమ్ అని చెప్పేసి అతని పేరు కూడా లాస్ట్ 1 yearగా వినిపిస్తుంది అక్రాస్ ఆల్ సర్క్యూట్స్. ఈ ఇయర్ కూడా అలాంటి పేర్లు చాలానే వచ్చాయి. మీరు చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ విషయంలో మనం మాట్లాడుకుంటే అనికేత్ వర్మ లాస్ట్ 1 yearగా డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా గట్టిగా ఆ పేరు వినిపిస్తోంది. వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అని, మంచి సిక్స్లు కొట్టగలడని, మిడిల్ ఆర్డర్లో చాలా అద్భుతమైన ప్లేయర్గా ఉంటాడు అని. అండ్ ఒకవేళ కనుక ఎస్ఆర్హెచ్ నిజంగానే ఆ 6 or 7లో ఫినిషర్ కావాలి, అభినవ్ మనోహర్ సదరంగానే అలాగో ఉన్నాడు, అతనితో పాటు ఇంకొకటి కావాలి అనుకుంటే కనుక అనికేత్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇక్కడ కనుక అతను ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినట్టే జస్ట్ లుక్ ఎట్ ద టీమ్ అరౌండ్ హిమ్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, హైన్రిచ్ క్లాసన్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, వీళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ ఇఫ్ యూ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్, నితీష్ రెడ్డి, వీళ్ళందరూ ఉండగా దెన్ డెఫినెట్లీ దట్ బాయ్ హెస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్యూచర్. అట్లీస్ట్ ఐపీఎల్కి సంబంధించి మాత్రం హీ విల్ డూ రియలీ వెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆయుష్ బదోని, ఎవరైతే లాస్ట్ 2 seasons చాలా బాగా ఆడాడో, ఇండియన్ టీంకి కాల్ అనేది కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నా యూ కెన్ సీ లక్నో వాళ్ళు అతని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి నమ్మకం కలిగించే అవకాశం ఇక్కడ ఈ అబ్బాయికి కూడా ఉంది. అలాగే మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే కనుక స్వస్తిక్ చికారా అని ఒక ప్లేయర్ ఉన్నాడు. స్వస్తిక్ చికారా యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే లేదా 1 down ఆడాలంటారు, దేవదత్ పడికల్ కన్నా హెడ్గా ఆడాలంటారు. సో అంతటి పేరు ఆల్రెడీ అతను సంపాదించుకున్నాడు. సో అతనికి నిజంగా అవకాశం వస్తుందా రాదా అనేది డిపెండ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి, క్యాప్టెన్ ఏం వాళ్ళు ఇస్తున్నాడు, కోచ్ ఏం వాళ్ళు ఇస్తున్నాడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి నిజంగా అవకాశాలు రావడానికి. బట్ వస్తే కనుక ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండే బ్యాచ్లో స్వస్తిక్ చికారా ఒకడు ఉన్నాడు. ఆ తర్వాత మీరు పంజాబ్ దగ్గరికి వెళ్తే 2 ఉన్నారు అక్కడ. లాస్ట్ టైం సరే శశాంక్ని మనం ఫైండ్ ఆఫ్ ద సీజన్ అనలేము, బికాస్ అతని వయసు కొంచెం 30+ అయిపోయింది కాబట్టి ఫైండ్ అనే ఆ పదంలో, ఎమర్జింగ్ అనే ఆ పదంలో మాట్లాడుకోలేము మనం. బట్ స్టిల్ హీ వాజ్ డెఫినెట్లీ ఒక రెవల్యూషన్గా వచ్చాడు. బట్ ఈసారి మాత్రం ప్రియాంష్ ఆర్య ఉన్నాడు, అతను మళ్ళీ లాస్ట్ 1 yearగా అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే శ్రేయస్ హెగ్డే అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఎంతవరకు అవకాశం వస్తుంది ఇస్ ఎ క్వశ్చన్. ఓపెనింగ్ బాధ్యతలు ఒకవేళ కనుక ప్రియాంష్కి ఇచ్చారు అంటే కనుక జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ కోసం, ఫారినర్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఉంటే అక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో ఆడాలి అంటే ఆల్రెడీ మీకు నిహాల్ ఉన్నాడు, శశాంక్ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? విత్ ఆల్రెడీ ఓ మ్యాక్స్వెల్, అజ్మత్ ఉమర్ జాయో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండగా ఎక్కడ ప్లేస్ లభిస్తుందని ఒక చిన్న క్వశ్చన్ ఉంది శ్రేయస్ హెగ్డేకి. ప్రాబ్లీ కొన్ని మ్యాచెస్లో తీసుకొస్తారేమో, ప్రాబ్లీ డైరెక్ట్గానే స్టార్ట్ చేస్తారేమో తెలియదు. యూ కెన్ నెవర్ రియల్లీ పిన్ పాయింట్ అండ్ సే ఇతను ఆడతాడు, ఇతను అదర కొడతాడని చెప్పేసి. బట్ ఛాన్స్ చాలా హైగా ఉంది ఆ మనిషికి. అలాగే మీరు లవ్నిత్ సిసోడియా అనే పేరు వినే ఉంటారు, కేకేఆర్కి ఉన్నాడు. అతను కూడా చాలా మంచి ఫైండ్ అవ్వగలడు. అతను కూడా అవకాశం వస్తే, బట్ అవకాశం ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ అతను చేసే రోల్లోనే 2 ఉన్నారు. సో ఆ అవకాశం వస్తుందా రాదా అనేది ఇట్ ఈస్ అ లిటిల్ అన్నోన్ టెరిటరీ. మీరు ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం అభిషేక్ పూరేల్ అతను చూపించిన ఆట తీరు వల్ల అతను రిటైన్ చేసుకున్నారు. యూ కెన్ జస్ట్ సీ అంటే ఎంతవరకు ఇంపాక్ట్ అతను చూపించాడు అంటే కనుక ఇమ్మీడియట్గా అతను రిటైన్ చేసుకున్నారు. అవకాశం ఎలా వచ్చింది? రిషబ్ పంత్ కీపింగ్ అటు ఇటు అవుతుంది అనుకున్నప్పుడు అతనికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత రిషబ్ పంత్ కీపర్ అయినా కూడా అతనికి అవకాశం వచ్చింది బ్యాటర్గా ఆడించడానికి ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నప్పుడు. సో ఆ రీతిలో అవకాశం, ఆ రీతిలో నమ్మకం అనేది అతనికి వచ్చింది. లాస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో చాలా ట్రై చేశారు, లలిత్ అని, తర్వాత రిపాల్ అని, ఇవన్నీ వాళ్ళకి పూర్తి స్థాయిలో అంతగా వర్కౌట్ కాలేదు. పృథ్వీ షా డెఫినెట్లీ అతను ఎమర్జింగ్ ప్లేయర్ అని చెప్పుకోలేం కానీ ఆల్రెడీ ఒక మంచి రెప్యుటేషన్తో ఉన్నాడు కానీ వాళ్ళకి కుదరలేదు. బట్ ఈసారి దే విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ పోరెల్. బట్ అగైన్ తెలియదు ఎంతవరకు అతను ఇంపాక్ట్ చూపించగలడు అని. అట్ ద సేమ్ టైం అక్కడ సమీర్ రిజ్వీ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే లాస్ట్ టైం దాదాపు 9 కోట్లకి వెళ్ళాడు సిఎస్కేకి, ఈసారి మాత్రం 90 లక్షలకే వెళ్ళాడు. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎనఫ్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. అశుతోష్
పంజాబ్ కింగ్స్కి లాస్ట్ టైం 2-3 మంచి షార్ట్ మ్యాచ్లు ఆడగలిగాడు. ఇక్కడ ఎంతవరకు ఆడతాడు అనేది చూడాల్సిన ఒక ఆస్పెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. సో చూడాలి ఎంతవరకు వీళ్ళు వెళ్ళగలరు అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళు సిగ్నిఫికెంట్ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అనేది ఒక ప్రశ్నగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు గుజరాత్ వైపు వచ్చేసారంటే కనుక అక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ సాయి సుదర్శన్ ఈ లెవెల్లో ఎదిగాడు. అతను సాయి సుదర్శన్ అంత లెవెల్లో ఎదిగాడు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ షారూక్ ఖాన్ టు బీ లైక్ దట్. అతను 4-5 సీజన్లు ఆడుతున్నాడు. అతని దగ్గర నుంచి ఒక స్పార్క్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించట్లేదు. బట్ వాళ్ళ దగ్గర మంచి బ్యాచ్ ఉన్నారు, మంచి యంగ్స్టర్స్ని పెట్టుకున్నారు, వెయిట్ చేస్తున్నారు ఎవరైనా ఆడతారా ఎవరైనా వస్తారా అని. వాళ్ళలోంచి ఎవరైనా పుట్టుకొస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ కొంచెం కష్టంగానే కనిపిస్తుంది విత్ ద సెటప్ దట్ దే హ్యావ్. రాజస్థాన్ రాయల్స్ అగైన్ వాళ్ళకున్న సెటప్లో యూ కెన్ నెవర్ రియలీ పిన్ పాయింట్ అండ్ సే ఈ అబ్బాయి బాగా ఆడేస్తాడు అని చెప్పి. ఎందుకంటే దే ఆర్ కాట్. వాళ్ళు లిమిటెడ్ ఎఫెక్ట్ అనేది ఉండిపోయింది. ఆప్షన్లో కూడా టీంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వాళ్ళకి. బట్ స్టిల్ వాళ్ళు వైభవ్ సూర్యవంశీ వైపు వెళ్ళారు. అతను డెఫినెట్లీ ఆడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ ఆడితే కనుక మత్స్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. 14 ఏళ్ళకి ఐపీఎల్ ఆడేసాడు ఇదేంట్రా గోలా అనుకుంటారు. బట్ అగైన్ అక్కడున్న జీటీకి అండ్ ఆర్ఆర్కి ఉన్న టీమ్స్ దృష్ట్యా ఆడే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అంతటి యంగ్స్టర్స్కి వెళ్ళి ఆడాలన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నా. ముంబైలో మీకు షార్ట్గా ఆడే ఒక ప్లేయర్ ఇస్ నమందీర్ ఆల్రెడీ ఉన్నాడు. ఐపీఎల్ సర్క్యూట్లో కనిపించాడు. తర్వాత మీకు డొమెస్టిక్ సర్క్యూట్లో వినిపించాడు. అతని పేరు బాగా ఆడగలడు, మంచి సెటప్ ఉంది అతనికి, కూల్ హెడ్ ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బట్ అగైన్ ముంబైలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎమర్జింగ్ ప్లేయర్స్ వస్తూనే వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా కానివ్వండి, హార్దిక్ కానివ్వండి, కుర్నాల్ కానివ్వండి, ఇషాన్ కిషన్ కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే హ్ కమ్ ఫ్రమ్ దట్ సర్క్యూట్. సో అక్కడ నమందీర్ కూడా అంతవరకు ఎదగగలడా అనేది ఒక క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వాళ్ళకి చాలామంది ప్లేయర్లు ఉన్నారు. యూ కెనాట్ సే అర్జున్ తెండూల్కర్ ఇస్ అన్ ఎమర్జింగ్ ఆఫ్ ఫైండ్ అని చెప్పలేము. అతనికి ఆల్రెడీ ఉన్నాడు, అదే టీంతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. బట్ ఆ స్పార్క్ అనేది అతని దగ్గర నుంచి కనిపించలే. పోనీ అతను ఆడిద్దామంటే కనుక చోటు కూడా అక్కడ కనిపించట్లా. సో ఇక నెవర్ రియలీ సే ఓకే అర్జున్ ఉన్నాడు ఏదో చేసి చూపిస్తారని చెప్పడానికి లేదు. అలాగే మనం లక్నో సూపర్ జైంట్స్ ఆల్రెడీ టచ్ చేసాం. బధోని టాపిక్ గురించి మాట్లాడాము, హర్షిన్ కుల్కర్ని టాపిక్ గురించి మాట్లాడాము, వేర్ దే హ్యావ్ అ నైస్ ఇంపాక్ట్ అని. మయాంక్ ఉన్నాడు, మయాంక్ ఇఫ్ ఇస్ ఫిట్. లాస్ట్ టైం డెఫినెట్లీ అతను ఆడిన తక్కువ మ్యాచ్ల్లో చాలానే రీసౌండ్ క్రియేట్ చేశాడు. ఆ ఇంజరీ ప్రోన్ ఇది ఉండడం వల్ల డెఫినెట్లీ అతను అనుకుంటాడు ఈ సీజన్లో ఇంకా నేను కొంచెం కన్సిస్టెంట్గా ఆడి ఆ పేస్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఆలోచనలు అతనికి ఉంటాయి. ఎందుకంటే ఆ టీంలో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సెటప్ అనేది చాలా క్రిస్టల్గా కనిపిస్తుంది. మీకు బ్యాటింగ్ అంతా కూడా సెట్గా కనిపిస్తుంది. అక్కడ ఎవరు మార్చే అవకాశాలు కూడా లేవు. మనం కమ్బ్యాక్ ఆస్పెక్ట్లో మనం మాట్లాడేసుకున్నాం, సమద్ గురించి మాట్లాడేసుకున్నాం. సో నిజంగా ఫైండ్ ఎమర్జింగ్ అంటే మయంకే రావాలి, ఇంకెవరు కనిపించట్లా ఆ ఫ్రాంచైజీ నుంచి. అఫ్కోర్స్ హర్షిన్ అండ్ ఆయుష్, బధోని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సిఎస్కే నుంచి ప్లేయర్లు ఉన్నారు కానీ సిఎస్కే మీద నమ్మకాలు లేవు ద్వారా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ అని ముందుకెళ్తారు, రూకీ ప్లేయర్స్ని బెంచ్ మీద కూర్చోబెడతారు. వాళ్ళు బాగా పరిణతి చెందిన తర్వాత వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోవడమో లేకపోతే కనుక సరైన అవకాశం రాకపోవడం ఇలాంటివి కనిపిస్తూ వచ్చాయి. ఎస్పెషల్లీ 2018-19 దగ్గర నుంచి ఈ ప్రథ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ వాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్కే. ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఎట్ లక్నో. అతనికి మంచి అవకాశం ఉంది టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. రాజ్ బావా అని ఒకడు ఉన్నాడు ముంబై ఇండియన్స్కి. వీళ్ళిద్దరు కూడా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన బ్యాచ్, మంచి ఆల్రౌండర్స్. కానీ వీళ్ళకి 11లో అవకాశం వస్తున్నారు, అదే 12లో అవకాశం వస్తుందని చెప్పడం కష్టం. బావా వాజ్ విత్ పంజాబ్ కింగ్స్, పెద్దగా అవకాశం రాలా. నవ్ ఈజ్ ముంబై ఇండియన్స్, ఎంతవరకు అవకాశం వస్తుందో చూడాలి. హంగర్గేకర్ చెన్నైతో ఉన్నాడు, 2-3 మ్యాచ్లు ఆడాడు, ఎక్కువ మ్యాచ్లు ఆడలా. మరి లక్నోతో మ్యాచ్లు ఆడే అవకాశాలు వస్తాయో చూసుకోవాలి. అలాగే సిఎస్కేలో మీరు అబ్జర్వ్ చేస్తే షేక్ రషీద్ ఉన్నాడు, 3 సీజన్లకు అక్కడ ఉన్నాడు. ఫీల్డింగ్లో మాత్రం గన్ ఇంపాక్ట్ చూపించాడు. ఎప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చినా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందా? కష్టమే. బికాజ్ రాహుల్ త్రిపాఠి వచ్చాడు, దీపక్ హుడా వచ్చాడు, ఎక్కడ ఆ స్పాట్ అనేది కుదురుతుంది. ఐడియలీ స్పీకింగ్ అతను కనుక ట్రస్ట్ చేసి ఉంటే కనుక ఈ వుడ్ హ్యావ్ బికమ్ దర్ నెక్స్ట్ రాయుడు. అంటే రాయుడు అతని లెవెల్లోకి వెళ్తాడా అని మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఆ రోల్కి బాగా ఇమిడిపోయేవాడు. ఆ విషయంలో సిఎస్కి కొంచెం బ్యాక్ ఫుట్లో ఉంటారు ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ని పుష్ చేయడంలో. బట్ వాళ్ళ అకాడమీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ సెంటర్స్ కానీ వాళ్ళకి చాలా బాగానే హెల్ప్ చేస్తూ ఉంటాయి. అది వాళ్ళందరూ ఒప్పుకుంటారు. కానీ అగైన్ యూ హ్యావ్ టు ప్లే అ మ్యాచ్ ఫర్ యూ టు బీ విజిబుల్. అలాగే వాళ్ళ గుర్జబ్నీత్ అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు. అతను సర్దారే, బట్ తమిళనాడుకి ఆడతాడు, మంచి ఫాస్ట్ బౌలర్ అండ్ పేస్ బాగా క్లాక్ చేయగలడని చెప్పేసి ఒక నమ్మకాలు ఉన్నాయి వాళ్ళకి. సో ఖచ్చితంగా అతని మీద కూడా కాస్త ఫోకస్ పెడదామనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫాస్ట్ బౌలర్స్ ఆడించిన చరిత్ర ఉంది సిఎస్కేకి. ముఖేష్ని కానివ్వండి, సిమర్జిత్ని కానివ్వండి. బై ద వే సిమర్జిత్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఉన్నాడు. అతను కూడా చాలా చక్కటి అవకాశం ఉంది టు మేక్ అ మార్క్. ఒకవేళ కనుక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా అతను జయదేవనాథ్ కట్టో లేకపోతే కనుక రాహుల్ చాహరో లేదంటే సిమర్జిత్ ప్లేస్లో అక్కడ పేస్ బౌలింగ్ కావాలనుకొని కమిన్స్ కనుక సిమర్జిత్ని తెచ్చాడు అంటే దెన్ దర్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అతను చాలా మంచి ఫాస్ట్ బౌలర్.
ఆడిన 2-3 మ్యాచ్ల్లో బాగా ఇంప్రెస్ చేసింది. సో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సో లెట్ అస్ సీ ఎవరెవరికి ఏ విధంగా అవకాశాలు వస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు 12లో ఉండడానికి చాలా సమీకరణాలు కలిసి రావాలి. కొన్నిసార్లు టీమ్స్ ఆర్ కాట్. ఇప్పుడు కేకేఆర్ కానీ, ఆర్ఆర్ కానీ, టు అన్ ఎక్స్టెంట్ జీటీ, టు అన్ ఎక్స్టెంట్ డీసీ, వీళ్ళందరూ దే ఆర్ కాట్. ఎక్కడ ఎవరిని తీసుకొని రావాలి, ఉన్న సెట్ ప్లేయర్స్తోనే వెళ్ళాలి అనుకుంటారు. కొంతమందికి సరైన రీతిలో బ్యాకప్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ట్రై చేద్దామనే ఆలోచనలు ఉంటాయి. అండ్ అంటే మరీ ధమాకా క్రియేట్ చేసే ఒక ప్లేయర్ రావాలి ఒకవేళ కనుక నిజంగానే ఎమర్జింగ్ ప్లేయర్ అవ్వాలంటే, జస్ట్ లైక్ వాట్ వరుణ్ డిడ్ ఒక 5 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం. అలాంటి ఆస్పెక్ట్ ఏమైనా ఉండగలిగితే వాళ్ళు చూస్తారు. సో ఇటువంటి రకరకాల సమీకరణాలు డెఫినెట్లీ పిక్చర్లోకి వస్తాయి టు పిక్ అ పర్సన్ అండ్ సే హీ విల్ బి ఎమర్జింగ్ ప్లేయర్. ఇప్పుడు లాస్ట్ టైం నితీష్ ఆడాడు, బట్ అంతకుముందు కూడా సీజన్తో ఎస్ఆర్హెచ్తో ఉన్నాడు. అంతకుముందు కూడా అతన్ని మానిటర్ చేసే ప్రయత్నం చేశారు. బాగా గ్రోత్ కూడా కనిపిస్తూ వచ్చాడు. లాస్ట్ టైం కనిపించింది, ధమాగా కనిపించింది. ఎంత మంచి బ్యాటర్ చూసాం, బౌలింగ్ చేయగలిగే అబిలిటీ చూసాం. దాన్ని గౌతమ్ గంభీర్ సైడ్లో తీసుకోలేకే జాయింగ్ అన్నాడు. ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళారు, డైరెక్ట్ పర్త్ టెస్ట్ మ్యాచ్ ఆడించారు, అక్కడ బాగా ఆడాడు. అలా కలిసి వస్తూ వచ్చింది. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే ఈ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ సీజన్. రైట్ అవే నెక్స్ట్ జింబాబ్వే టూర్కి వెళ్ళిపోయాడు, అక్కడ 100 కొట్టాడు, బౌలింగ్ చేశాడు. తర్వాత సౌత్ ఆఫ్రికా మీద కూడా నమ్మకం పెట్టారు. అక్కడ 2 ఇన్నింగ్స్ వచ్చాయి, 2 ఇన్నింగ్స్ సరిగ్గా రాలేదు ఏంటో అనుకున్నారు. ఇంగ్లాండ్ టూర్కి వచ్చేసరికి మొత్తం అంతా మొత్తం క్లియర్ చేసి ఇచ్చింది. సో ఇలా దెర్ ఈజ్ అన్ ఎవ్రీ పాసిబుల్ ఛాన్స్ దట్ వీళ్ళందరూ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయ్యే ప్రాబబుల్స్లో ఉండే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ విషయం హర్షదీప్ సింగ్ అతను ఎంత అటు ఇటు తిరిగి ఆడుతూ ఉన్నా ఒక్కసారి పంజాబ్ కింగ్స్ బాగా ఆడేసరికి అరే సర్దార్కు లేకే ఉన్నారు, వచ్చారు సర్దార్. సో ఇలా మీరు ఇర్రెస్పెక్టివ్ వెదర్ మీరు ఒక విక్టరీ చెందే జట్టో, లేదంటే కన్సిస్టెంట్గా ఆడే జట్టో, లేదంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిన జట్లో అక్కడి నుంచే పిక్ కావాల్సిన అవసరాలు లేవు. మీరు కొన్నిసార్లు మీ జట్టు ఫెయిల్ అవుతున్నా కూడా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మీరు సాయశక్తిలో ప్రయత్నం చేశారంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయని కోచెస్ చెప్తూ ఉంటారు ప్రతి ప్లేయర్లకి. సో ఇక్కడ కూడా అలాంటి ఆస్పెక్టే కనిపిస్తుంది, వేర్ ఆల్ ఆఫ్ దీస్ ఫెలోస్ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. సో ఎవరు ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, ఇందులో కొంతమందిని ప్రాబబుల్ ప్లేయింగ్ 12 లిస్ట్లో చెప్పి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి విల్ గెట్ ఛాన్స్ డైరెక్ట్లీ అనే ఒక సమీకరణాల పరంగా నమ్మకాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సుయాష్ హెగ్డే కానివ్వండి, ప్రియాంక్ చారే కానివ్వండి, లాట్ ఆఫ్ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి వాళ్ళు ఆడాలంటే. రాజ్ బావా కానీ, రాజవర్ధన్ అంగర్కేకర్ కానీ, స్వస్తిక్ చికారా కానీ, చాలా పర్మిటేషన్స్ ఉంటాయి. షేక్ రషీద్ కానీ ఎక్కడి నుంచి ఆడతారు, ఎప్పుడు ఆడతారు, ఎవరి ప్లేస్లో ఆడతారు, ఆడితే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. బట్ కొంతమంది ప్లేయర్స్కి షార్ట్గా మీకు అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనికేత్ గురించి చాలా హైగా ఎస్ఆర్హెచ్ వాళ్ళే మాట్లాడుతున్నారు. సో దేర్ ఇస్ అ ఛాన్స్ అనికేత్ మైట్ ప్లే. సిమర్జిత్ గురించి మాట్లాడుతున్నారు, అవసరం ఉంటే ఆడిద్దాం అని చెప్పేసి, అక్కడ అవకాశం ఉంది ఆడించడానికి. మయాంక్ యాదవ్ ఫిట్గా ఉన్నట్టే ఖచ్చితంగా ఆడతారు, అందులో డౌటే లేదు. మోసిన్ పాపం 3 yearsగా వాస్ క్రియేటింగ్ ఇన్ ఇంపాక్ట్ ఇంజరీ. సో దానివల్ల అతను ఇండియన్ క్రికెట్ టీమ్కే రాలేకపోయాడు. వెరీ గుడ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, మంచి పేస్, మంచి యార్కర్, మంచి స్లోవర్ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్, విల్ హ్యావ్ టు సీ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు అని చెప్పేసి. సో ఇది ఫైండ్ ఎమర్జింగ్ అంటే ఒక పర్టికులర్ ప్లేయర్ని టార్గెట్ చేసి లేదా ఒక పర్టికులర్ ప్లేయర్ అవుతాడని చెప్పే పని కాదు. ఇండియన్ క్రికెట్కి చాలామంది చాలా రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఐపీఎల్ ద్వారా. సిద్ధపడడానికి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఐపీఎల్ ఇస్తుందని చెప్పే ప్రయత్నం.